హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డేటా స్ట్రక్చర్స్లో స్పానింగ్ ట్రీ అనే టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనం ప్రీవియస్లో ట్రీస్ అంటే ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో వాటిని బేస్ చేసుకునే మనకి ఈ స్పానింగ్ ట్రీ అనేది ఉంది. సో ఈ స్పానింగ్ ట్రీ అంటే తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా ఉండాలి. గ్రాఫ్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, ఒక ఐడియా ఉంటే చాలు. ఓకేనా? సో చూద్దాం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో. A spanning tree can be defined as the subgraph of an undirected connected graph. సో ఇక్కడ ఒక చూడండి, స్పానింగ్ ట్రీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే యాజ్ అ సబ్గ్రాఫ్ ఆఫ్ ఎన్ అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. అంటే ఒక గ్రాఫ్ని మనం తీసుకుంటే ఈ గ్రాఫ్ని మనం సబ్గ్రాఫ్గా డివైడ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఒరిజినల్ గ్రాఫ్. ఈ ఒరిజినల్ గ్రాఫ్ నుంచి మనం ఇంకొక 2 or 3 గ్రాఫ్స్ని క్రియేట్ చేస్తాం. దాన్ని మనం సబ్ గ్రాఫ్ అంటాం. సో సబ్ గ్రాఫ్ అంటే ఏంటి, ఒరిజినల్ గ్రాఫ్ నుంచి ఇంకొక గ్రాఫ్ కనుక వస్తే దాని నుంచి ఇంకొక గ్రాఫ్స్ అలా మనం క్రియేట్ చేస్తే వాటిని మనం సబ్ గ్రాఫ్స్ అంటాం. ఓకే, అంటే ఈ స్పానింగ్ ట్రీ ఏం చేస్తుందంటే ఈ డిఫైన్స్ ద సబ్ గ్రాఫ్. సో ఒక గ్రాఫ్ని మనం సబ్ గ్రాఫ్స్గా చేయగలిగేలాగా ఈ స్పానింగ్ ట్రీ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, ఆఫ్ అండ్ అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్ట్ అంటే ఏంటి, డైరెక్షన్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ మనం ఒక యారో మార్క్ ఇచ్చామనుకోండి, ఇది డైరెక్షన్. ఏ నుంచి బికి మాత్రమే వెళ్ళాలి అంటే ఒక డైరెక్షన్ అనేది ఇస్తున్నాం. లేదంటే బి నుంచి ఏకి మాత్రమే వెళ్ళాలి అంటే ఒక 1 వేలోనే వెళ్తే దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో 2 వేస్లో కనుక వెళ్తే దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో ఏ నుంచి బికి వెళ్ళొచ్చు, బి నుంచి ఏకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇదేంటంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, కనెక్టెడ్ గ్రాఫ్. సో ఈ స్పానింగ్ ట్రీ ఏం డిఫైన్ చేస్తాం, ఇది సబ్ గ్రాఫ్ని ఎలా చేయాలి అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆ సబ్ గ్రాఫ్స్ అన్నీ కూడా అన్డైరెక్టెడ్లోనే ఉండాలి. కనెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అన్డైరెక్టెడ్లో ఉండాలి. అంటే 2 వేస్లో ఉండాలి, 1 వేలో ఉండకూడదు ఈ స్పానింగ్ ట్రీలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ది గ్రాఫ్. ఒక గ్రాఫ్ని అయితే తీసుకుందాం. ఈ గ్రాఫ్ నుంచి మనం స్పానింగ్ ట్రీని ఎలా కన్వర్ట్ చేయాలో అనేది చూద్దాం. ఓకే, సో ద గ్రాఫ్ ఈజ్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఎలా ఉంది, అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఉంది. ఎందుకు ఉంది అంటే మనం స్పానింగ్ ట్రీలో ఎలా చేయాలి, స్పానింగ్ ట్రీ అనేది ఏ డిఫైన్ చేస్తుంది, ఇట్ ఈస్ ఎ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఎన్ అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, సో దట్స్ వై టు టేక్ దిస్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వీ కెన్ డిఫైన్ ది స్పానింగ్ ట్రీ. మనం స్పానింగ్ ట్రీని ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఇక్కడ చెప్తున్నాము. సో స్పానింగ్ ట్రీ ఇట్ ఈజ్ ఎ ట్రీ. ఒక స్పానింగ్ ట్రీ అనేది ఒక ట్రీ అనమాట. ఓకే, సో మనం ఇట్ కన్సిస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆర్ నోడ్స్. స్పానింగ్ ట్రీకి ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ వర్టిసెస్ అనేవి ఉంటాయి. ఓకే, నోడ్స్ అన్న వర్టిసెస్ అన్న ఒకటే. సో ఇక్కడ మనకి ఒక గ్రాఫ్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 4 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా, అలానే స్పానింగ్ ట్రీకి కూడా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ ప్రెజెంట్. ఒక స్పానింగ్ ట్రీకి n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. n-1 అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 4 నోడ్స్ ఉన్నాయి కదా, అంటే 4 వర్టిసెస్. 4-1 అంటే ఎంత, 3 ఎడ్జెస్ అనేవి ఉంటాయి. సో నోడ్కి ఎడ్జ్ మీకు డిఫరెన్స్ తెలుసు కదా. సో ఏబిసిడి అనేవి నోడ్స్ అవుతాయి. ఏ నుంచి సికి కనెక్షన్ చేసాం చూసారా, ఒక లైన్ ఉంది చూసారా, దీన్ని మనం ఎడ్జ్ అంటాం. సో ఒక స్పానింగ్ ట్రీకి ఏమి ఉండాలంట, ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉండాలంట అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్కి వచ్చేసరికి 4 నోడ్స్ ఉన్నాయి, 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఇది గ్రాఫ్. ఓకే, స్పానింగ్ ట్రీకి ఏముండాలి, ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఫర్ సపోజ్ 4 నోడ్స్ ఉంటే 3 ఎడ్జెస్సే ఉండాలి. దాన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్తామన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏ స్పానింగ్ ట్రీ కెనాట్ ఫార్మ్ ఏ సైకిల్ అండ్ ఇట్ డస్ నాట్ డిస్కనెక్టెడ్. ఒక స్పానింగ్ ట్రీ అనేది సైకిల్ని ఫామ్ చేయకూడదంట. సో ఇప్పుడు గ్రాఫ్ అనేది సైకిల్ అనేది ఫామ్ అయింది. సో ఎక్కడా కూడా డిస్కనెక్షన్ అనేది లేదు, ఒక సైకిల్ అనేది ఫామ్ అయ్యింది. కానీ స్పానింగ్ ట్రీకి ఏమి ఉండాలంట, సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదంట. ఇట్ కెనాట్ ఫామ్ సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదు. అండ్ ఎక్కడా కూడా నోట్స్ అనేవి డిస్కనెక్టెడ్ అనేది అవ్వకూడదు అనమాట. ఓకేనా, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది గ్రాఫ్ అంటే ఏంటి, స్పానింగ్ ట్రీని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది. ఓకే, సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సో దాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పానింగ్ ట్రీ. దీన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు స్పానింగ్ ట్రీ ఎలా వచ్చిందో చెప్తాను. ఓకే,
స్పానింగ్ ట్రీకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ఏ గ్రాఫ్. ఒక గ్రాఫ్ని అయితే మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, ఒక గ్రాఫ్ ఏం తీసుకుందాం, ఫర్ సపోజ్ సింపుల్గా తీసుకుంటాను. సో ఇది ఒక గ్రాఫ్, ఓకేనా. సో సైకిల్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ ఏమున్నాయి, 3 నోడ్స్ ఉన్నాయి. అవేంటవి, ఏ, బి, సి అనేవి నోడ్స్. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఎడ్జెస్. ఓకే, అండ్ మనం స్పానింగ్ ట్రీకి ఏం ప్రాపర్టీస్ ఉండాలి, స్పానింగ్ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ n number of nodes and n-1 number of edges. ఓకే, సో ఎలా ఉంటాయో చూద్దాం. హౌ టు కన్వర్ట్ గ్రాఫ్ ఇంటూ ఏ స్పానింగ్ ట్రీ. లెట్స్ బిగిన్. సో ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ నుంచి సబ్ గ్రాఫ్గా ఎలా చేస్తానో చూడండి. ఒక సబ్ గ్రాఫ్ని క్రియేట్ చేస్తున్నాను. ఏ, బి, సి. దిస్ ఈజ్ ద సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. సో చూడండి, ఈ గ్రాఫ్ నుంచే కదా నేను ఒక సబ్ గ్రాఫ్ని క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ. ఎందుకు చూడండి, మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 2 ఎడ్జెస్గా ఉంది. మనకు స్పానింగ్ ట్రీకి ఏముండాలి, n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. సో మనకి ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి. 3 - 1 ఎంత, 2. సో 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసింది కదా. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. అండ్ నెక్స్ట్ స్పానింగ్ ట్రీ ఎలా అవుతుందో చూడండి. సో దీన్ని మనం ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు, గ్రాఫ్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎలాగూ, సో ఇలా కూడా మనం చేయొచ్చు కదా. ఇది కూడా ఒక స్పానింగ్ ట్రీ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి 3 నోడ్స్ ఉన్నాయి, 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇట్ కంటైన్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పానింగ్ ట్రీ. అండ్ ఇంకో వేలో కూడా మనం స్పానింగ్ ట్రీని కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, ఏ, బి, సి ఇలా కూడా మనం రాయొచ్చు కదా స్పానింగ్ ట్రీని. సో ఇట్ కంటైన్ 3 నోడ్స్ అండ్ 2 ఎడ్జెస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వన్ టైప్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. సో మనకి ఒక గ్రాఫ్ నుంచి మనం స్పానింగ్ ట్రీనా ఇలా మనం కన్వర్ట్ చేస్తాం. దీన్నే మనం స్పానింగ్ ట్రీ అని అంటారు. ఓకే, ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవటానికి. ఇక్కడ మనం 4 ఇందాక మనం ఎగ్జాంపుల్లో చెప్పినట్టు చూద్దాం. ఇప్పుడు ఇదొక గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీగా కన్వర్ట్ చేద్దాం. సో ఎలాంటివి ఉండొచ్చు చూడండి. సో ఇలా మనం చేయొచ్చా, ఇలా కన్వర్ట్ చేయొచ్చా. 4 నోడ్స్ ఉన్నాయి, 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ అండ్ ఇట్ ఈస్ ఏ స్పానింగ్ ట్రీ బికాస్ ఆఫ్ 4 నోడ్స్ అండ్ 3 ఎడ్జెస్, రైట్. n-1 ఎడ్జెస్ ఆర్ ఫార్మ్డ్. అండ్ నెక్స్ట్ ఇంకో వేలో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు ఒక గ్రాఫ్ని స్పానింగ్ ట్రీగా. అది ఎలా అంటే చూడండి. సో ఇలా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒక స్పానింగ్ ట్రీయే. అండ్ ఇంకొకలా ఇలా మనం చేయొచ్చు కదా. 4 నోడ్స్ 3 ఎడ్జెస్. ఇంకోలా కూడా చేయొచ్చు కదా, CDD. సో సారీ, ఇలా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో మనం ఒక గ్రాఫ్ని ఇలా 4 సబ్ గ్రాఫ్స్గా, ఇవేంటవి, దిస్ ఈజ్ వన్ సబ్ గ్రాఫ్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ సబ్ గ్రాఫ్, ఇది అనదర్ సబ్ గ్రాఫ్. ఓకే, ఒక గ్రాఫ్ నుంచి మనం సబ్ గ్రాఫ్స్గా మనం కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పానింగ్ ట్రీ. మనం డెఫినేషన్లోనే చెప్పుకున్నాం, ఏ స్పానింగ్ ట్రీ కెన్ డిఫైన్డ్ యాజ్ ఎ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఎన్ అన్డైరెక్టెడ్ కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, సో దాన్నే మనం స్పానింగ్ ట్రీ అని అంటారు. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా స్పానింగ్ ట్రీ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.